హాయ్ అండి, తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ బాలభారతి కథల సంచిక నుంచి వృత్తి రహస్యం అనే మరొక చిన్న కథను వినేద్దామండి. ఒక గ్రామంలో రమాపతి అనే ఒక సంపన్న బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు మంచి నిష్ఠాగరిష్ఠుడే గాని తక్కిన కులాల వారిని చిన్నచూపు చూసేవాడు. బ్రాహ్మణులను మాత్రం ఆదరించేవాడు. అయితే రమాపతికి ఒక మంచి అలవాటు కూడా ఉండేది. అదేమిటంటే కనీసం నలుగురు సద్బ్రాహ్మణులైన తన ఇంట్లో భోజనం చెయ్యనిదే రమాపతి విస్తరి ముందు కూర్చునేవాడు కాదు. అతడి ఇంట్లో ప్రతినిత్యం పంచపక్ష పర్వాన్నాలు తయారవుతూ ఉండేవి. అందుచేత పరదేశీయులైన పేద బ్రాహ్మణులు ఆ ఊరివైపు వచ్చినప్పుడల్లా తప్పనిసరిగా రమాపతి ఇంట్లో భోజనం చేసి దక్షిణ పుచ్చుకొని మరీ వెళ్ళేవారు. అయితే ఆ విధంగా వచ్చే వారి చేత గోత్రం వగైరాలు చెప్పించుకొని వారు బ్రాహ్మణులేనని ఖచ్చితంగా రుజువు అయితే గాని భోజనం పెట్టించేవాడు కాదు రమాపతి. ఇలా ఉండగా ఒకరోజు రమాపతి కంసాలిని తన ఇంటికి పిలిపించి కొంత బంగారం ఇచ్చి తన భార్యకు నగలు చేయమని చెప్పాడు. కంసాలి సరేనని తన పని ప్రారంభించాడు. ఆ పక్క గదిలోనే పొరుగురు బ్రాహ్మణ అతిథులు భోజనం చేస్తున్నారు. రమాపతి వారికి ఏం కావాలో స్వయంగా అడిగి తెలుసుకొని వడ్డిస్తున్నారు. ఉన్నట్లుండి కంసాలి గదిలోంచి ఒక పెద్ద సుత్తి దెబ్బ వినిపించింది. దాంతో భోజనం చేస్తున్న బ్రాహ్మణుల్లో ఒక అతను చటుక్కున తల ఎత్తి, అయ్యా రమాపతి గారు, మీ కంసాలి చిన్న బంగారపు ముక్క అపహరిస్తున్నాడు, వెళ్ళి చూడండి, ఇప్పుడొచ్చిన సుత్తి దెబ్బ అదే అన్నాడు. వెంటనే రమాపతి పనివాళ్లను పిలిచి కంసాలిని సోదా చేయించారు. కంసాలి తలపాగాలో చిన్న బంగారపు మొక్క దొరికింది. ఈ హఠాత్ సంఘటనకు కంసాలి విస్తుపోయాడు. రమాపతి మండిపడుతూ, నీచుడా, ఈవేళ ఓ బ్రాహ్మణుడు శబ్దం విని చెప్పబట్టి సరిపోయింది. ఇంత క్రితం ఇలాగే చేసి ఎంత బంగారం అపహరించావో దుర్మార్గుడా, ఇప్పటికైనా నాకు తెలిసొచ్చింది కాబట్టి సరిపోయింది అంటూ కంసాలిని బయటకు గెంటబోయాడు. అందుకు కంసాలి బాధపడకుండా, అయ్యా, నేను చేసింది తప్పే, ఒప్పుకుంటాను. నన్ను మీరు శిక్షించినా బాధపడను, కానీ మీకు ఆ శబ్దం విని చెప్పిన బ్రాహ్మణుణ్ణి ఒక్కసారి చూపించండి అన్నాడు. రమాపతి కంసాలిని తీసుకువెళ్లి బ్రాహ్మణుణ్ణి చూపించాడు. వెంటనే కంసాలి, రమాపతి గారు, ఇతను మాత్రం బ్రాహ్మణుడు కాదు. ఆ సుత్తి దెబ్బ రహస్యం మా వృత్తి వాళ్లకే తెలుస్తుంది. ఇతను ఎవరో గాని మిమ్మల్ని మోసం చేసి బ్రాహ్మణ వేషంలో భోజనం చేస్తున్నాడు. నా మాట అబద్ధం అనిపిస్తే అతడినే విచారించండి అన్నాడు. కంసాలి మాటలు పూర్తి కాకమున్పే బ్రాహ్మణ వేషధారి చేస్తున్న భోజనం వదిలేసి దొడ్డిదోబన పరుగు పుచ్చుకున్నాడు. కంసాలి కంటే బ్రాహ్మణ వేషధారి చేసిన పని తనకు ఎక్కువ కోపాన్ని తెప్పించటంతో కంసాలిని క్షమించి వదిలేశాడు రమాపతి. అటు తరువాత బ్రాహ్మణులకు మాత్రం భోజనాలు పెట్టించడం మాని అందరికీ భోజనాలు పెడుతూ అందరినీ ఆదరంగా చూడటం ప్రారంభించాడు. ఆపై రమాపతికి అన్నదాత అనే మంచి పేరు వచ్చింది. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి, బై బై.